శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. ఎపిసోడ్ 4లో మనం తెలుసుకున్నాము, దుందుకారి చాలా శ్రద్ధగా శ్రీమద్ భాగవతం విన్నాడు. అందుకే అతనికి వైకుంఠం నుంచి విమానం పంపిస్తారు. దాంట్లో విష్ణు పార్షదులు కూడా వస్తారు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వింటారు. వాళ్ళ కోసం కూడా వైకుంఠం నుంచి విమానం వస్తుంది. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో, కృష్ణ భక్తి జీవితాన్ని సిన్సియర్గా ఫాలో అవుతారో, సరైన గురువు శాస్త్రీయ గురువుకి శరణాగతి ఉంటారో అలాంటి వాళ్ళకి విజయం నిశ్చయమని మనం విన్నాము. నైమిషారణ్యం గురించి, ఆ నైమిషారణ్యానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇంకా అక్కడ ఏం జరిగింది, ఇదంతా ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఎపిసోడ్ 5 స్టార్ట్స్. నేను మా గురువుగారు జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధవ గౌడేశ్వర ఆచార్య శ్రీపాద కృష్ణ బలరాం స్వామీజీ ప్రభుపాదుల వారి భాగవతాన్ని తెలుగులోకి అనువాదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు సింపుల్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే మా గురుగారి భాగవతాన్ని మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వినొచ్చు. ప్లీజ్ మా గురుగారి ముఖంగా వినడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆయన విప్ర వైష్ణవ బ్రాహ్మణుడు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామస్వామి నితి నామినే శ్రీల ప్రభుపాద శిష్యేషు కేవలం వ్రజవాసినం వాడవ వంశావతంశం హంసం ద్వాంతాంతకం నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మాహవదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలియుగం మొదలైనప్పుడు ఋషిమునులు ఆలోచించారు, ఈ కలియుగంలో ఏం చేస్తే త్రేతా ఇంకా ద్వాపర యుగాల్లో చేసినంత లాభం వస్తుంది అని చెప్పి. అదే టైంలో కుంభమేళ మొదలయ్యే సమయం కూడా వచ్చిందనమాట. అందుకే దేశవ్యాప్తంగా ఋషిమునులందరూ నడక ద్వారా ప్రయాగ్రాజ్ చేరారు. కుంభమేళ జరుగుతున్న ప్లేస్ ప్రయాగ్రాజ్ అన్ని పుణ్యస్థలాలకి రాజు, ఎందుకంటే ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి. 3 నదుల సంగమంలో 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరుగుతుంది. ఈ ఋషిమునులందరూ అక్కడికి చేరారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. భరద్వాజముని సప్త ఋషుల్లో ఒకరు. ఆయన బ్రహ్మదేవుడి మానసపుత్రులు. వీరందరూ అక్కడికి చేరారు. ఒకరోజు సౌనక ఋషి అడిగారు భరద్వాజముని, మేము 1000 సంవత్సరాల వరకు ఒక ఆధ్యాత్మిక కార్యాన్ని చేయాలి అనే ప్రతిజ్ఞ తీసుకోవాలనుకుంటున్నాము. దానికి ఏ స్థానం సరిపోతుందో మీరు మాకు చెప్పగలరా అని. ఇది విన్న భరద్వాజముని అన్నారు, కుంభమేళ గడవనివ్వండి, మీరు ఇక్కడ యజ్ఞం చేయొచ్చు, ఈ 3 నదుల సంగమంలో స్నానం చేయండి, దాని తర్వాత మనం చర్చించుకుందాము అన్నారు. ఈ ఋషిమునులు దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు 40 రోజుల వరకు అక్కడే ఉన్నారు. వారి రోజువారి ఆధ్యాత్మిక కార్యాలు కూడా చేసుకున్నారు. కుంభమేళ అయిపోయాక సౌనక ఋషి భరద్వాజముని అడిగారు, దయచేసి మాకు ఇప్పుడు చెప్పండి అని. అప్పుడు భరద్వాజముని అన్నారు, ఓ మీరు మీ కార్యక్రమాలన్నీ చేసుకున్నారా? సరే, ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు, మీరొక్కరే ఇప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నారు. ఆ మాధవుడిని ప్రార్థించండి మీకు సహాయం చేయమని. మీకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1000 సంవత్సరాల వరకు మీరు ఆ యజ్ఞాన్ని చేసుకోగలగడానికి ఒక స్థలాన్ని చూపించమని. ఎందుకంటే కలియుగం అంటేనే అశాంతి ఆటంకాలతో నిండుంటుంది కాబట్టి. అందుకే ఈ ఋషిమునులందరూ
సౌనక ఋషి ఆధ్వర్యంలో కుంభమేళలో వారి సాధన మొదలుపెట్టారు. మాధవుడు వారికి దర్శనమిచ్చారు గంగా నది ఒడ్డున, ఎక్కడైతే యమున ఇంకా సరస్వతి నదులు కూడా కలుస్తున్నాయో. సౌనక ఋషిని అడిగారు, ఏం కావాలి మీకు, అడగండి అని. ఋషిమునులప్పుడు చెప్పారు, ఓ స్వామి, మీ దర్శన భాగ్యంతోనే మాకు అన్నీ లభించేశాయి. ఓ స్వామి, మీ దయ ఉంచి మాకు దర్శనమిచ్చారు. మాకు ఏమీ అక్కర్లేదు, కానీ మేము ఒకటి ఆశిస్తున్నాము. మేము ఈ లోకంలో ఉన్నంత వరకు మేము మా సాధన తపస్సు చెయ్యాలనుకుంటున్నాము, పవిత్రంగా ఉండడానికి, ఇంకా మీ ధామంలో మీతో ఉండడానికి. మేము మిమ్మల్ని దర్శనం చేసుకున్నాము, మాకు మీ ధామం లభించినట్టే. మేము ఖచ్చితంగా మీ ధామానికి తిరిగి వచ్చేస్తాము. కానీ మేము ఈ భౌతిక దేహంలో నివసిస్తున్నాము. మేము ఏదో ఒక దివ్యమైన పుణ్యప్రదమైన కార్యం చేయాలి, తద్వారా మేము అపవిత్రం కాకుండా ఉంటాము. మీ దర్శన భాగ్యం వల్ల మాకు లభించిన మోక్షం అపాయంలో పడకుండా ఉంటుంది. ఇది వాస్తవము. ఎప్పుడైతే మనం కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకుంటామో అప్పుడు మనకి అన్నీ లభించినట్టే, ఇంకా ఏమీ అక్కర్లేదు. కానీ ఈ భౌతిక దేహంలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి గురువు ఏది చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయన సాధన ముందే చేసేశారు. అందుకే ఆయనని ప్యూర్ డివోటీ లేదా అత్యంత స్వచ్ఛమైన పవిత్రమైన భక్తుడు అంటాము. స్వచ్ఛమైన కల్మషం లేని భక్తుడు ఎందుకు అంటే ఆయన గత జన్మల్లో కూడా ఇంకా ఈ జన్మలో కూడా ఎంతో సాధన చేస్తూ వచ్చారు. కానీ ఆయన కూడా భౌతిక దేహంలో నివసిస్తున్నారు కాబట్టి ఆయన ఆహారం తీసుకోవాలి, నిద్రించాలి, జపం ఇంకా పూజా సేవ ఇత్యాది చెయ్యాలి, ఎలా అయితే శిష్యులు చేస్తారు. ఎప్పుడైతే మనం కృష్ణుని ముఖాముఖి దర్శించుకుంటామో ఆయన దర్శనం ఇచ్చాక అంతర్ధానం అయిపోతారు, కానీ మనం ఉండిపోతాం. అందుకే మనము ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అపవిత్రం కాకుండా. అందుకే సౌనక ఋషి కృష్ణుడిని అడిగారు, దయచేసి మాకు చెప్పండి, మేము ఏ స్థానంలో ఏ ఆటంకాలు లేకుండా మా 1000 సంవత్సరాల యజ్ఞాన్ని నిర్వహించగలము అని. అప్పుడు భగవంతుడు ఆయన సుదర్శన చక్రాన్ని వదిలారు. ఇంకా చెప్పారు, ఏ స్థానంలో అయితే ఈ సుదర్శన చక్రం ఆగుతుందో ఆ స్థానంలో మీరు మీ 1000 సంవత్సరాల యజ్ఞాన్ని నిర్వహించుకోవచ్చు అని. అప్పుడు సౌనకముని ఇంకా ఈ ఋషులందరూ చక్రం వెనకాలే వెళ్ళారు. అలా వెళ్తూ వెళ్తూ దారిలో చాలామంది ఋషిమునులు చూశారు, ఇలా సౌనక ఋషి సుదర్శన చక్రం వెనకాల వెళ్తున్నారు అని. అందుకే ఏదో జరుగుతోంది అనుకుని దారిలో చాలామంది ఋషిమునులు ఆయన వెనకాలే వెళ్ళడం మొదలుపెట్టారు. అలా ఋషిమునులు వెళ్తూ 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 జాయిన్ అవుతూ 88,000 మంది అయ్యారు. ఊహించుకోగలరా? 88,000 మంది ఋషిమునులు, ఇంతమంది సాధు మహాత్ములు. సౌనక ఋషి సుదర్శన చక్రం వెనకాలే వెళ్తూ ఉంటే వీరందరూ కూడా ఆయన వెనకాలే వెళ్ళారు. అలా సుదర్శన చక్రం వెళ్తూ వెళ్తూ నైమిషారణ్యంలోని ఒక్క స్థానంలో ఆగింది. నైమి అంటే ఆగింది, కదలలేదు, అక్కడ పడింది అని అర్థం. అలా ఒక అరణ్యంలో ఒక స్థానంలో ఆగింది. అందుకే సాధు మహాత్ములందరూ ఆ స్థానం యొక్క శరణు తీసుకున్నారు. నైమి అంటే పడింది, భగవంతుడి చక్రం అక్కడ పడింది. సంస్కృతంలో దాన్ని నైమి అంటారు. శారణ్యం అంటే సాధువులందరూ ఆ స్థానం శరణాగతి తీసుకున్నారు, అక్కడ కుటీరాలని నిర్మించుకున్నారనమాట. అక్కడ ఆశ్రమాన్ని లాంటిది నిర్మించారు, ఇంకా అక్కడ ఒక స్టేజ్ కూడా నిర్మించారు. ఈ స్టేజ్ ఎవరి కోసం అంటే ఎవరో ఒక సాధు మహాత్ముడు అక్కడికి విచ్చేస్తారు, ఆయన వీళ్ళందరికీ ఒక మార్గదర్శిగా ఉంటారు అని చెప్పి ఒక సాధు మహాత్ముడు వస్తాడు అని ఆ స్టేజ్ని అక్కడ నిర్మించారు. ఎందుకంటే గురువు లేకుండా మనం భగవంతుడిని చేరుకోలేము. గురువు చాలా పవిత్రమైన వారు. గురువు అంటేనే పవిత్రమైన వారు అని అర్థం. గురువు ఎప్పటికీ అపవిత్రంగా ఉండలేరు. ఇంకా ఒక గురువు ఆధ్యాత్మిక స్థాయి నుంచి ఎప్పటికీ దిగజారిపోరు. ఒక గురువుకి ఎప్పుడు చెడు గతం ఉండదు, అంటే చెడు బ్యాక్గ్రౌండ్ ఉండదు. మద్యం సేవించడం, మాంసాహారం తినడం ఇలాంటి కార్యాలు వాళ్ళ జీవితంలో ఎప్పటికీ చేసుండరు, అస్సలు చేసుండరు, అసంభవం. అలా గురువు యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ఆ స్థానాన్ని నైమిషారణ్యం అన్నారు. ఆ స్థానంలో ఋషిమునులందరూ ఆగారు. సూత గోస్వామిని శ్రీమద్ భాగవతం చెప్పడానికి నియమించారు. మొట్టమొదటిగా సూత గోస్వామి అన్నారు, నేను ఏదైతే సుఖదేవ మహర్షి నుంచి విన్నానో, ఆయన ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారో, నేను అప్పుడు ఏదైతే విన్నానో అది మాత్రమే చెప్తాను. నేను అదే మీకు కూడా వినిపిస్తాను. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, ఒక గురువు కొత్త జ్ఞానం సృష్టించరు, ఆయన గురు శిష్య పరంపరలో జ్ఞానాన్ని అందుకుంటారు. ఇది నియమము. నేను మీకు సూత గోస్వామి చెప్తున్నారు, నేను మీకు శ్రీమద్ భాగవతం వినిపిస్తాను. యస్య శ్రవణ మాత్రేన హరిశ్చిత్తం సమాశ్రయేత్. శ్రీమద్ భాగవతం వినడం వల్ల కృష్ణుడు మన హృదయంలో బందీ అయిపోతాడు.
కృష్ణుడు అక్కడికి వచ్చి కూర్చుంటారు, ఇంకా ఎప్పటికీ అక్కడే నిలుస్తారు. అదే శ్రీమద్ భాగవతం. ధన్యవాదాలు. జయ శ్రీరాధే. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జయ హో. జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధ్వ గౌడేశ్వరాచార్య శ్రీపాద కృష్ణ బలరాम स्वामी जी महाराज प्रभुपाद की जय हो. जय जय श्री राधे श्याम. निताय गौर हरि बोल.